మనం చెన్నైలో 4-10 లోపల ఏవైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా? ఉంటే వాటి యొక్క లొకేషన్స్ గానీ, వాటి యొక్క డీటెయిల్స్ గానీ, వాటి యొక్క హెచ్ఆర్ నంబర్స్ గానీ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ చేసి, ఆ పీడిఎఫ్‌లో నేను అన్ని లింక్స్ అటాచ్ చేశాను. ఎవరైనా మనకు ఫ్రెషర్స్ గానీ, ఎక్స్‌పీరియన్స్‌డ్ గానీ, టెక్నికల్ స్టూడెంట్స్, నాన్ టెక్నికల్ స్టూడెంట్స్, హెచ్ఆర్ గానీ ప్రతి ఒక్కరికి ఆ పీడిఎఫ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతదనమాట. జస్ట్ నేను ఆ పీడిఎఫ్‌ని ఒకసారి చూపిస్తాను. సో దట్ మీకు ఎవరైనా జాబ్ కోసం చూస్తున్నా, జాబ్ ఓపెనింగ్స్ కోసం చూస్తున్నా అదైతే చాలా హెల్ప్ అవుతది. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు నేను ఏదైతే పీడిఎఫ్ అని చెప్పానో ఇది ఒక పీడిఎఫ్ అండి మామూలుగా. ఈ పీడిఎఫ్‌లో నేనేం చేశానంటే కంపెనీ వైస్‌గా ఏవైనా టెక్నికల్ రోల్స్ గానీ, నాన్ టెక్నికల్ రోల్స్ గానీ అంతా కూడా ఈ పీడిఎఫ్‌లో అటాచ్ చేశాను. ఎవరైనా మన ఛానల్‌లో సబ్స్క్రైబర్స్ గానీ ఎవరైనా ఉంటే గనక ఇది మొత్తం 18 పేజెస్ ఉన్న పీడిఎఫ్ ఇది. ఇక్కడ ఓన్లీ చెన్నై లొకేషన్‌లో ఉన్న వాకిన్స్ 4-8 ఎప్పుడైతే వాకిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ వాకిన్ పీడిఎఫ్ అయితే ఉంది. దీంట్లో కూడా ప్రతి ఒక్క కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా విధంగా నాన్ టెక్నికల్ జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. చూసి మీరైతే అంటే నేను ఇక్కడ సెక్షన్ వైజ్‌గా అంటే మనం మామూలుగా మనకు టౌన్‌గా అంటే సిటీ వైజ్‌గా కొన్ని అయితే డివైడ్ చేశాను. మెయిన్‌గా ఎవరైతే రిలేటెడ్ చెన్నై లొకేషన్‌లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా అక్కడున్న జాబ్స్ అండి. ఇక్కడ మీరు చూసుకోండి. ప్రతి జాబ్ కూడా ఇక్కడ దీంట్లో కొన్ని సాఫ్ట్‌వేర్ అంటే జావా డెవలపర్ ఉన్నారు, పైథాన్ డెవలపర్ ఉన్నారు, ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఆర్ రిక్రూటర్ ఉన్నారు. లేదంటే కొన్ని బీపీఓ జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ పీడిఎఫ్ అయితే నేను కింద మీకు దాంట్లో షేర్ చేస్తాను. దాని నుంచి మీరు దీన్నైతే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. చూసి మీరు డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇదండి మొత్తం డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా హైదరాబాద్ జాబ్స్ కానీ, చెన్నై జాబ్స్ కానీ ఉంటే కనుక ఇదన్నీ కూడా ఒక వీడియోగా చేసి ఆ వీడియోని అయితే మీకు మీ ముందుకైతే తీసుకొస్తాను. కానీ మనకైతే సపోర్ట్ కావాలి. ఈ వీడియోని అయితే కంప్లీట్‌గా చూసి మీకు ఏదైనా యూస్‌ఫుల్ అనుకుంటే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మినిమం ఒక షేర్, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.